ధనుస్సు రాశిలో జన్మించిన వారు వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకోబోయే ముందు 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఎందుకంటే ధనుస్సు రాశిలో అమ్మాయి జన్మించినా అబ్బాయి జన్మించినా సరే వృశ్చిక రాశి వారికి మీకు 100కి కేవలం 28% మాత్రమే అనుకూలం అండి. అంటే మిగిలిన 11 రాశుల వారితో పోల్చుకున్నట్లయితే ధనుసు రాశి వారికి వృశ్చిక రాశి వారే వరస్ట్ మ్యాచ్. ఇక ధనుసు రాశి వారికి బెస్ట్ మ్యాచెస్ ఏవంటే మేష, సింహ, తుల, కుంభ, మకర అండి. ఈ 5 రాశుల్లో జన్మించిన వారికి మీకు 100కి 70% కంటే ఎక్కువ అనుకూలత సూచిస్తుంది. కాబట్టి మీ మనస్తత్వం వీరి మనస్తత్వాలు బాగా కలుస్తాయి. ఆ తర్వాత ఎబో యావరేజ్ మ్యాచెస్ ఏవంటే మిథున రాశి, కర్కాటక రాశి, మీన రాశి అండి. ఈ 3 రాశుల్లో జన్మించిన వారికి మీకు 50% కంటే ఎక్కువ అనుకూలం. యావరేజ్ మ్యాచెస్ ఏమో కన్యా రాశి, ధనస్సు రాశి అండి. ఈ 2 రాశుల్లో జన్మించిన వారికి మీకు 40% కంటే ఎక్కువ అనుకూలం. బిలో యావరేజ్ మ్యాచెస్ అయితే అంటే 40% కంటే తక్కువ అనుకూలత సూచించే మ్యాచెస్ అయితే వృషభ రాశి అండి. కాబట్టి మొత్తం మీద ధనుసు రాశి వారికి బెస్ట్ మ్యాచ్ ఏమో మేషరాశి, సింహరాశి, తులారాశి, కుంభరాశి, మకర రాశి. వృశ్చిక రాశి వారేమో వరస్ట్ మ్యాచ్ అండి. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారికి 12 రాశుల్లో జన్మించిన వారికి ఏ విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఏ విషయాలు ప్రతికూలంగా ఉంటాయో క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి ధనుసు రాశి వారి వివాహ పొంతన గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి.